15 సంవత్సరంలోపు చిన్నారులకు తట్టు రుబేలా వ్యాధులు వ్యాపించకుండా టీకాలు వేయించి కలిసికట్టుగా 2 వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఇన్ఛార్జ్ జేసీ ముషరఫ్ ఫారూక్ బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మిలు అన్నారు. మంగళవారం ఐఎంఏ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ జేసీ ముషరఫ్ ఫారూక్ బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మిలు పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు బాధ్యతగా 15 సంవత్సరంలోపు పిల్లలకు రుబేలా తట్టు టీకాలు వేయించి చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని, అదేవిధంగా ఈ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి 15 సంవత్సరంలోపు చిన్నారులకు టీకాలు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుగంధినితో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అది 2-3 రోజుల ముందు తీసుకున్నాక కూడా మళ్ళీ 18 తారీఖు ఇది తీసుకోవాలి. వాళ్ళు తీసుకున్న తర్వాత 9 నెలల పిల్లల వాళ్ళకి ఏజ్ డోస్ డ్యూ ఉంటుంది. డ్యూ ఉన్నప్పుడు ఏమైతే తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే మనం ఒకటే కాలు వేస్తున్నాం, మళ్ళీ వేయట్లేదు. సో ఈ అవకాశాన్ని వాడుకొని కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎంఆర్ వ్యాక్సిన్ పడేటట్టు చూసుకోవాలి. దట్ ఈస్ 20 రోజుల్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలన్నట్టు. 20 రోజులు కానీ క్యాల్కులేట్ చేస్తే కొన్ని పిఎస్సీలకు 7 రోజులు ఉంటుంది, కొన్ని పిఎస్సీలకు 12 days ఉంటుంది. పెద్ద పిఎస్సీ ఉంటే అట్లా కొందరికి 6 రోజులనే అయిపోతుంది. సో ఇలా ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఇంకొకటి రిపోర్ట్ నేమ్స్ ఆఫ్ దోస్ చిల్డ్రన్ హూ ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ ఇన్ ద ఫార్మ్ నెంబర్ 2C అండ్ రిపోర్ట్ టు ద మెడికల్ ఆఫీసర్. ద కన్సర్న్డ్ స్కూల్ HM should report in the 2C form those children who have missed. After the activities, every day you have to report to the medical officer and take necessary action wherever schools refuse to allow. వాళ్ళని స్వచ్ఛందంగా ఇప్పించుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. అలాంటివి కూడా తొలగిపోవాలి అంటే తప్పకుండా గవర్నమెంట్ నుంచి కానీ మన పేరెంట్స్ మరియు టీచర్స్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్తో దీని మీద టీకాల మీద అవగాహన ఏర్పాటు చేసి పేరెంట్స్కి చెప్పినట్టయితే తప్పకుండా వారు కూడా ఇచ్చారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తే పేరెంట్స్కి చాలా అవసరము. వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వారు అర్థం చేసుకుంటారు. అలాగే ఈ టీకా అనేది ఇంతకుముందు లేకుండే, అంటే ప్రతి ఒక్క వ్యాధికి ఒక్కొక్క టీకా ఉంటుండే. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకటే అనేది కూడా చాలా మంచి విషయం. లాస్ట్ సారి స్టార్ట్ చేసి ఇది 2వ సంవత్సరంగా ఉంటుంది. అలాగే ఈ మణిపురుగుల దినోత్సవం సందర్భంగా కూడా ప్రతి ఒక్కరికి ఈ టాబ్లెట్స్ వేయడానికి, అంటే లాస్ట్ దీనివల్ల చాలామంది ఈ పిల్లలు ఈ బ్లడ్ లేకుండా చాలామందికి ఉంటుంది. అలాగే ఈ ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ మణిపురుగుల టాబ్లెట్స్ అనేది ముఖ్యంగా ఇవ్వాలని, అలాగే హాస్టల్స్కి హాస్టల్స్లో ఉన్న పిల్లలు చాలామంది 19 years అండ్ బిలో ఉంటే హాస్టల్స్ అనేది ఇంతకుముందు మార్నింగే ఒక హాస్టల్కి వెళ్ళొచ్చాను. అక్కడికి హాస్టల్స్ వాళ్ళకు కూడా తప్పకుండా హాస్టల్ వార్డెన్స్ పిలిపించాలి. అలాగే ఈ ఎస్సీ హాస్టల్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలని, అలాగే ఈ హాస్టల్ వాళ్ళకి 15-20 yearsగా 20 daysకి 1 month ఒకసారి చెకప్కి వెళ్తున్నారంట. అది 10 days అట్లా వెళ్ళాలని. ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి బ్లడ్ దానికి సంబంధించినవి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఒక 10 days ఒకసారి విజిట్ చేయాలని కోరుకుంటూ మేము కూడా దృష్టిలో పెట్టుకొని మా కౌన్సిలర్స్ వార్డ్ వైజ్గా మేము కూడా అవగాహన తీసుకొచ్చి ప్రతి సిమిలర్లీ అలా ఒక్కొక్క రోగానికి వ్యాక్సిన్ ఐడెంటిఫై అయింది, వ్యాక్సిన్ డెవలప్ అయింది. ఆ వ్యాక్సినేషన్తో మన సొసైటీ నుంచి ఆ డిసీజ్ మొత్తం ఎరాడికేట్ చేసే ఛాన్స్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. సో సిమిలర్లీ ఈరోజు మనం మీజల్స్ కానీ రుబెల్లా మీద కూడా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో మీ అందరి సహకారం కావాలి. అంటే మీజల్స్ రుబెల్లా అనేది ఒక చాలా పాత డిసీజ్. అంటే ఇది మన సొసైటీలో ఎప్పటి నుంచో ఉంది, కానీ మనం ఎంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఈ డిసీజ్ వల్ల కూడా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ అయ్యే పాసిబిలిటీస్ ఉంది. అంటే దిస్ డిసీజ్ కెన్ ఆల్సో కాజ్ టు డెత్. కొన్ని రేర్ కేసెస్లో ఈవెన్ మీజిల్స్ రుబెల్లా కెన్ కాజ్ డెత్. అది కూడా ప్రెగ్నెన్సీలో మదర్కి మీజిల్స్ కానీ రుబెల్లా కానీ అయితే అది న్యూ బార్న్ బేబీ మీద కూడా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దట్ మే కాజ్ టు సమ్ సీరియస్ మెడికల్ ఇల్నెస్ ఇన్ కేస్ ఆఫ్ ది న్యూ బార్న్ చైల్డ్. సో మనం బ్లైండ్ క్లినిక్స్ ఇప్పుడు క్లోజ్ చేసి ఈ వ్యాక్సిన్ని మన సొసైటీ కోసం మన పిల్లల
యాక్సెప్ట్ చేసి దీన్ని వైడ్ పబ్లిసిటీ ఇచ్చి వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మన జిల్లాలో ఒక్క అబ్బాయి కూడా ఒక్క అమ్మాయి కూడా ఒక యంగ్స్టర్ కూడా మిస్ కాకూడదు. సో మీ అందరి సహకారం కోరుతూ ఇక్కడ వచ్చిన వాళ్ళ